Hi students, in this video lesson I am going to explain on saying please essay written by A.G. Gardner. A.G. Gardner 2nd June 1865లో చేమ్స్ఫోర్డ్ యూకే యునైటెడ్ కింగ్డమ్ లో జన్మించారు. సో అతను ఒక ఎస్సేయిస్ట్, ఎడిటర్ మరియు జర్నలిస్ట్ కూడా. సో అతను హీ రోట్ అండర్ ద పెన్ నేమ్ ఆల్ఫా ఆఫ్ ద ప్లవ్. సో ఆల్ఫా ఆఫ్ ద ఫ్లవ్ అనేది అతని యొక్క కలం పేరు, పెన్ నేమ్ కలం పేరు. ఏజీ గార్డెన్ అనే పేరుతో కాకుండా ఈ కలం పేరుతో అతను రచన చేశారు. ద ఎస్సే ఆన్ సేయింగ్ ప్లీజ్ టేకెన్ ఫ్రమ్ ద కలెక్షన్ మెనీ ఫర్రోస్. సో ఇప్పుడు ప్రజెంట్ ఎస్సే మనం చదువుతున్నది మెనీ ఫర్రోస్ అనే ఒక కలెక్షన్ నుంచి తీసుకోబడింది. అతని పాపులర్ వర్క్స్ చూద్దాం. పెబుల్స్ ఆన్ ద షోర్, పిల్లర్స్ ఆఫ్ సొసైటీ, లీవ్స్ ఇన్ ద వరల్డ్. ఇవి అతనికి బాగా పేరు తెచ్చిన రచనలు. దిస్ ఎస్సే హైలైట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లిటిల్ కర్టసీస్ లైక్ థ్యాంక్ యూ. సో ఈ ఎస్సే ఏ విషయాన్ని హైలైట్ చేస్తుందంటే మనకు చిన్న మర్యాదలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఈ రచయిత మనకి హైలైట్ చేశాడు. ఏంటవి? థ్యాంక్ యూ, ప్లీజ్, పార్డన్, సారీ ఇన్ కన్వర్జేషన్ అండ్ నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ బ్యాడ్ టెంపర్ అండ్ రూడ్నెస్ ఇన్ డైలీ లైఫ్. సో ఈ థ్యాంక్ యూ, ప్లీజ్, పార్డన్, సారీ అనే ఈ చిన్న చిన్న మాటలే సో చాలా మన కాన్వర్జేషన్‌లో అంటే మన సంభాషణలో వాడితే జీవితం చాలా సులభంగా, స్మూత్‌గా సాగిపోతుందని, కాకుండా ఒకవేళ మనం బ్యాడ్ టెంపర్ తోటి లేదా ర్యూడ్‌నెస్ అమర్యాదగా మన డైలీ లైఫ్‌లో ప్రవర్తిస్తే అది ఒక నెగెటివ్ ఇంపాక్ట్ మన పైన ప్రభావము ఆహ్, నెగెటివ్ ప్రభావం పడుతుందని చెప్పేసి ఈ రచయిత చెప్పారు. గార్డనర్ ఎక్స్‌ప్లోర్స్ ద థీమ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, పొలైట్‌నెస్, గుడ్ మేనర్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ఎమోషన్స్. సో, రెస్పాన్సిబిలిటీ బాధ్యత, మర్యాద, మంచి నడవడిక, ఎమోషన్స్ పైన ఉద్వేగాలను కంట్రోల్ చేసుకోవడము, అదుపులో ఉంచుకోవడం అనే విషయాలు ఈ విషయాల్లో చెప్తారు. ఈ రచనలో చెప్తారు. ద రైటర్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కర్టసీ అండ్ పొలైట్‌నెస్ ఇన్ డైలీ బిహేవియర్. సో, రైటర్ ఆహ్, ప్రతిరోజు మనం డైలీ లైఫ్‌లో మర్యాద యొక్క ఇంపార్టెన్స్‌ని, పొలైట్‌నెస్ యొక్క ఇంపార్టెన్స్‌ని విషయాన్ని ఆహ్, నొక్కి చెప్పాడు. లిటిల్ కర్టసీస్ సచ్ యాస్ థాంక్ యూ, ప్లీజ్, వెల్కమ్ అండ్ ఎక్స్‌క్యూజ్ మీ ప్లే ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ లీడింగ్ అవర్ లైఫ్ స్మూత్‌లీ. సో, మన జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఈ చిన్న చిన్న మాటలే చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని చెప్తున్నాడు. నెగెటివ్ బిహేవియర్ సచ్ యాస్ ఇంపొలైట్‌నెస్. సో, నెగెటివ్ ప్రవర్తన, ఇంపొలైట్‌నెస్, డిస్‌కర్టసీ అండ్ బ్యాడ్ టెంపర్ హర్ట్ అదర్స్ సెల్ఫ్ రెస్పెక్ట్. సో, ఈ అమర్యాద ఇవన్నీ గూడా మనం బ్యాడ్ టెంపర్‌గా ఇతరులు ఉండడం వల్ల, ఇతరుల పట్ల వ్యవహరించడం వల్ల వారి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుందని చెప్తున్నారు. ద రైటర్ అనలైజెస్ 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ 2 విరుద్ధమైన పాత్రల్ని ఇక్కడ రైటర్ అనలైజ్ చేస్తాడు, విశ్లేషిస్తాడు. ఆ 2 క్యారెక్టర్స్ ఏంటి అంటే అన్ యాంగ్రీ లిఫ్ట్ మ్యాన్. సో, ఒక కోపంతో ఉన్న ఒక లిఫ్ట్ మ్యాన్. అలాగే ఆ పొలైట్ బస్ కండక్టర్. ఒక మర్యాద మర్యాద ఆహ్, తు ఇచ్చే ఒక బస్ కండక్టర్ యొక్క ఆహ్, పాత్రను ఇక్కడ చిత్రీకరించాడు. సో, 2 పాత్రలు. ఒకరు కోపంతో ఉన్న లిఫ్ట్ మ్యాన్. ఒకరు మర్యాద మంచి ప్రవర్తన కలిగిన బస్ కండక్టర్. Yelling liftman, a city office demands top please when he is asked top by a passenger while entering the lift. సో ఒక ఆహ్, సిటీ ఆఫీస్ అంటే సిటీ మున్సిపల్ ఆఫీస్‌లో. సో లిఫ్ట్ మ్యాన్ ఉంటాడు. యంగ్ లిఫ్ట్ మ్యాన్. సో అంత లోపలికి ఒక ప్యాసింజర్ వస్తూ టాప్ అని అడుగుతాడు. అంటే టాప్ ఫ్లోర్‌కి వెళ్ళడానికి టాప్ అంటాడు. కానీ ఈ లిఫ్ట్ మ్యాన్ ప్యాసింజర్‌ను ఏమంటాడంటే డిమాండ్ చేస్తాడు. ఏమని? టాప్ అని కాదు, టాప్ ప్లీజ్ అని అనాలనే మాటను అతను డిమాండ్ చేస్తాడు. కానీ ఏమైంది? ద లిఫ్ట్ మ్యాన్ ఈస్ హర్ట్ బై ద ప్యాసింజర్స్ డిస్‌కర్టసీ అండ్ ఇన్ రిటాలియేషన్ త్రోస్ ద ప్యాసింజర్ ఔట్ ఆఫ్ ద లిఫ్ట్. సో, ఈ లిఫ్ట్ మ్యాన్ ఈ ప్యాసింజర్ యొక్క డిస్‌కర్టసీ అమర్యాద పట్ల హర్ట్ అయ్యాడు బాగా. ఇబ్బంది పడ్డాడు. సో, ఇతను ప్లీజ్ అనే మాట లేకుండా టాప్ అని ఒకే మాట అన్నాడు. సో, మర్యాద లేదు ఇతనికి అని చెప్పేసి అతన్ని ఆహ్, త్రోస్ ద ప్యాసింజర్ ఔట్ ఆఫ్ ద లిఫ్ట్. అతన్ని లిఫ్ట్ నుండి బయటికి గెంటివేశాడు. థో ద లిఫ్ట్ మ్యాన్ ఈస్ అఫెండెడ్, హి కెనాట్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ద ప్యాసింజర్. సో, లిఫ్ట్ మ్యాన్ ఒకవేళ హర్ట్ అయినా గూడా, ఇబ్బంది పడ్డా గూడా, అతను మాత్రము ఆ ప్యాసింజర్ పైన ఎటువంటి కేసు ఫైల్ చేయలేడు చట్టబద్ధంగా. డిస్‌కర్టెడ్ ఈస్ నాట్ ఎ లీగల్ అఫెన్స్. సో, ఈ అమర్యాద అనేది ఒక లీగల్ అఫెన్స్ కాదు. చట్టబద్ధమైన నేరం కాదు. అఫెన్స్ కాదు. అండ్ ద లిఫ్ట్ మ్యాన్ కెనాట్ సూ ద ప్యాసింజర్ ఫర్ హిస్ ఇంపొలైట్‌నెస్.
సో, ఈ లిఫ్ట్ మ్యాన్ ప్యాసింజర్ పైన చట్టబద్ధంగా కోర్ట్‌లో వెళ్లి అతని పైన ఏమి ఇంపొలైట్ ఉన్నాడని చెప్పేసి అతన్ని ఏమి చేయలేడు. కోర్ట్‌లో దావా వేయలేడు. Sue the passenger. The author says that discourtesy is not a legal offense. ఆథర్ ఏం చెప్తున్నాడు? ఈ డిస్‌కర్టెసీ అమర్యాద అనేది ఒక చట్టబద్ధమైన నేరం కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఆర్ వర్బల్ అటాక్. అది ఒక రకంగా శారీరకంగా అటాక్ గాదు. లేదా నోటితో నోటితో దురుస్తరంతో మాట్లాడిన మాటలు గూడా కావు. అంటే అతను తిట్టలేదు, కొట్టలేదు. కాబట్టి ఏమి చేయలేడని చెప్పు. ఇఫ్ ఎ బర్గ్లర్ బ్రేక్స్ ఇంటూ హిస్ హౌస్. సో, ఒకవేళ దొంగ తన అతని ఇంట్లోకి చొరబడితే హి కెన్ హిట్ ద బర్గ్లర్. బర్గ్లర్‌ని మాత్రం ఇతను కొట్టవచ్చు. ఎందుకంటే ద లా పర్మిట్స్ హిమ్ టు రిటాలియేట్ విత్ రీజనబుల్ వయలెన్స్ ఇఫ్ హి ఈస్ ఫిజికల్లీ అసల్టెడ్ బై ద బర్గ్లర్. ఒకవేళ బర్గ్లరు ఇతని పైన దాడి చేస్తే ఇతను మాత్రం అతన్ని కొట్టొచ్చు. కొట్టడానికి లా పర్మిట్ చేస్తుంది. లా అనుమతిస్తుంది. ఇది రిటాలియేషన్. హౌఎవర్ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఇంపొలైట్ టు అస్. ఒకవేళ పర్సన్ ఇంపొలైట్‌గా ఉంటే, అమర్యాదగా ఉంటే మన పట్ల, దాల్ డ డస్ నాట్ పర్మిట్ అస్ టు యూజ్ వయలెన్స్ అగైన్స్ట్. సో, లా మనకి అతనిని పట్ల ఫిజికల్ అటాక్ చేయమని, లేదా అతని పట్ల వయలెన్స్ యూజ్ చేయమని, అతని పట్ల హింసను చేయమని మనకి అనుమతి ఇవ్వట్లేదు లా. సో, ద రైటర్ ఒపైన్స్ దట్ లిఫ్ట్ మ్యాన్ మే ఎక్స్‌ప్రెస్ హిస్ యాంగర్ ఎట్ హిస్ వైఫ్ ఇన్ ద ఈవినింగ్. సో, రైటర్ ఏమని అభిప్రాయపడతారంటే, ఈ లిఫ్ట్ మ్యాన్ ఈ కోపాన్నంతా దాచుకొని, అతని యొక్క కోపాన్ని అతని భార్య పట్ల ఎట్ హిస్ వైఫ్ సాయంత్రం వెళ్ళిన తర్వాత అతని భార్య పట్ల ఈ కోపాన్ని వ్యక్తపరుస్తాడు. యాస్ హి డ్వెల్స్ ఆన్ ద ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ ద లిఫ్ట్. ఈ లిఫ్ట్‌లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అతను ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి, ఆ కోపాన్ని తన భార్య పట్ల వ్యక్తపరుస్తాడని అనుకుంటున్నాడు రైటర్. The writer gives an account of Sir Anthony Absolute, Captain Absolute, ఫాగ్. సో, రైటర్ ఇదే సమయంలో సర్ ఆంథోనీ అబ్సల్యూట్ ఎట్లా కోపాన్ని కెప్టెన్ అబ్సల్యూట్ పైన చూపించాడు. ఈ కెప్టెన్ అబ్సల్యూట్ ఆ కోపాన్ని ఫాగ్ పైన చూపించాడు అని ఈ విషయాన్ని రచయిత ఎస్‌లో చెప్తాడన్నమాట. యాస్ ఎ లిఫ్ట్ ప్యాసింజర్ హూ రిస్టోర్ దేర్ ఈక్విలిబ్రియం బై పాసింగ్ యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ అదర్స్. సో, వీళ్ళు సమతస్థితికి రావడానికి, తన కోపం పోవడానికి ఆ కోపాన్నంతా గూడా, ఆ ఫ్రస్ట్రేషన్‌ని గూడా ఇతరుల పైకి చూపిస్తారు. సో, 'యాంగ్రీ లిఫ్ట్ మ్యాన్' యొక్క పాత్ర గురించి చెప్పారు. అలాగే ఇప్పుడు బస్ కండక్టర్ గురించి. సో, మెనీ బస్ కండక్టర్స్ ట్రీట్ ద పాసెంజర్స్ యాస్ దేర్ నేచురల్ ఎనిమీస్ అండ్ బిహేవ్ ఇన్ ఎన్ అగ్రెసివ్ మేనర్. చాలా మంది బస్ కండక్టర్స్ పాసెంజర్స్‌ను ఒక శత్రువుల్లాగా చూస్తారు. సాధారణ శత్రువుల్లాగా చూస్తారు. వాళ్ళు వాళ్ళ పట్ల లౌడ్ వాయిస్‌తో అలాగే ఒక కోపంతో కూడిన హ్మ్, బిహేవియర్‌ని చూపిస్తారు. అగ్రెసివ్‌గా వాళ్ళ పాసెంజర్ పట్ల ఉంటారు. చాలా వరకు బస్ కండక్టర్స్. సో, ఇప్పుడు దే డు నాట్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ ద పాసెంజర్స్. వాళ్ళు పాసెంజర్స్‌తో మంచి రిలేషన్స్‌ను మెయింటైన్ చేయరంటున్నాడు రచయిత. కానీ ద రైటర్ హాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ విత్ ద బస్ కండక్టర్. కానీ ఒక బస్ కండక్టర్ తోటి రచయితకు ఒక మంచి అనుభవం జరిగింది. ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, అంతకుముందు ఒక యాంగ్రీ లిఫ్ట్ మ్యాన్ గురించి చెప్పాడు. ఇప్పుడు ఒక గుడ్ నేచర్డ్ ఒక గుడ్ కండక్టర్ గురించి చెప్తున్నాడు. బస్ కండక్టర్ గురించి. ద రైటర్ 2 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్. 2, 2 క్యారెక్టర్‌లకు 2 పాత్రలు విభిన్నమైనవి. The writer narrates his experience of boarding a bus without any money in his pocket. సో, రైటరు ఒక తనకు జరిగిన ఒక కథని తన లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ చెప్తా ఉన్నాడు. ఏదంటే ఒకరోజు ఆహ్, పాకెట్‌లో డబ్బు లేకుండా బస్‌ను ఎక్కాడు. బోర్డింగ్ ఎ బస్ వితౌట్ ఎనీ మనీ. సో, బీయింగ్ సర్ప్రైజ్డ్ బై ద కైండ్ గెస్చర్ ఆఫ్ ద కండక్టర్ హూ బుక్డ్ ఎ టికెట్ టు హిస్ డెస్టినేషన్. సో, డబ్బులు లేవు గానీ అప్పుడు కన్ అందరి కండక్టర్స్ లాగానే కాకుండా ఈ కండక్టరు ఒక కైండ్ గెస్చర్ చూయించాడు. ఒక దయగల ఆహ్, ప్రవర్తనని చూయించి అతనికి డబ్బు లేకపోయినా గూడా అతను వెళ్ళే చోటికి టికెట్‌ను బుక్ జేశాడు. టికెట్ ఇచ్చేసాడు. ద రైటర్ గివ్స్ అన్ ఎలాబొరేట్ అకౌంట్ ఆఫ్ ది గుడ్ నేచర్డ్ కండక్టర్. సో, రైటర్ ఎస్సేలో ఈ గుడ్ నేచర్ మంచి ఆహ్, మర్యాద కలిగిన పొలైట్ కండక్టర్‌కి సంబంధించి వివరాన్ని పూర్తిగా ఇచ్చాడు. అండ్ హిస్ కన్సర్న్ ఫర్ ఎల్డర్లీ పాసెంజర్స్ అండ్ బ్లైండ్ ఆన్ బోర్డ్. సో, అతని యొక్క ప్రవర్తన
ఎల్డర్లీ ప్యాసింజర్స్ పట్ల, అంటే ఓల్డ్ పీపుల్ పట్ల, సీనియర్ సిటిజన్స్ పట్ల, అలాగే అతను బస్సు ఎక్కిన గుడ్డివారి పట్ల చాలా మర్యాదగా, చాలా సహాయం చేస్తూ వారికి ఆహ్, అతను ఉండేవాడు. The polite conductor creates an atmosphere of good temper and kindness, and a journey with him is a great pleasure to the writer. సో రైటర్‌కి అతనితో చేసిన ప్రయాణము ఒక మంచి సంతోషాన్ని కలిగించింది. ఒక గ్రేట్ ప్లెజర్‌ని కల్పించింది. ఎందుకంటే అక్కడంతా గూడా అతని యొక్క ప్రవర్తన గుడ్ టెంపర్, కైండ్‌నెస్ ఆ చుట్టూ అట్మాస్ఫియర్‌లో వ్యాపించింది. The essayist suggests that if the liftman had treated the passenger with kindness and politeness, ఎస్సైస్ ఏం చెప్తున్నాడంటే ఒకవేళ లిఫ్ట్ మ్యాన్ ఆ ప్యాసింజర్ తోటి దయతో, మర్యాదతో ప్రవర్తించి ఉంటే హి వుడ్ హావ్ హ్యాడ్ ద విక్టరీ. అతను లిఫ్ట్ మ్యాన్ విజయం సాధించేవాడు. నాట్ ఓన్లీ ఓవర్ ద రూడ్ ప్యాసింజర్. ఆ రూడ్ ప్యాసింజర్ అమర్యాదమైన ఆ ప్రయాణికుడు పైనే కాకుండా బట్ ఆల్సో ఓవర్ హిమ్సెల్ఫ్. తన పైన గూడా అతను విజయం సాధించేవాడు. ఈ విధంగా ఈ విధంగా తీసుకుంటే బాగుండేది అని రైటర్ చెప్తాడు. ఎట్లా కైండ్‌నెస్, పొలైట్‌నెస్‌తో అతను ఆ ప్యాసింజర్ పైన రివెంజ్ తీసుకుంటే చాలా బాగుండేది అని చెప్పాడు. The writer says that courtesy, civility and morality in everyday life are the key ingredients to happy and cheerful life. సో సంతోషంగా, హ్యాపీగా జీవితం కొనసాగాలి అంటే కొన్ని ఇంగ్రీడియెంట్స్ అవసరం. కొన్ని విషయాలు అవసరం. ఏంటి అవి? కర్టసీ, సివిలిటీ అండ్ మొరాలిటీ. ఇది నిత్య జీవితంలో ఉంటే జీవితం చాలా హ్యాపీగా, సంతోషంగా సాగిపోతుందని